హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ ఆనంద్. వెల్కమ్ టు ఓగో హైజీన్ సొల్యూషన్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో ఎవరైనా న్యూ కన్స్ట్రక్షన్ చేసుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు సుధాకర్ సార్ వాళ్ళ హౌస్కి విజిటింగ్కి వచ్చాము. ఆ ఇన్స్పెక్షన్లో భాగంగా సార్కి చాలా డౌట్స్ ఉంటే వాటికి క్లారిఫై చేసాం అనమాట. సో మీరు ఏ ఏ స్టేజ్లో మీరు ఈ పైపింగ్ వాడతారు అని అడిగినప్పుడు నార్మల్గా గ్రౌండ్ లెవెల్లో ప్రింట్ బీమ్లో ఒక స్టేజ్, ప్రింట్ బీమ్లో సార్ చెప్తున్నారు కదా, అలా హోల్స్ పెట్టి దాంట్లో మందు ఫిల్ చేస్తామని. సో ఆ స్టేజ్ సార్ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నారు ఆల్రెడీ. సో సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఫ్లోరింగ్ బిఫోర్ సెకండ్ స్టేజ్ సార్. థర్డ్ స్టేజ్ పుట్టీలు, అదే వాల్స్కి స్ప్రేయింగ్ చేస్తాం కదండి. మన ఈ వీడియోస్ ఆల్రెడీ మీరు చూశారు కదా. సో దాన్ని బట్టి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మెయిన్ ఈ హౌస్ వచ్చి వీళ్ళకి ఒక 1600 to 1800 ఎస్ఎఫ్టీ వస్తుందండి ఫ్లోరింగ్. దీనికి వచ్చేసి మనం 19 mm చూజ్ చేసాం. మరి అది సార్ ఇష్టం. ఒకవేళ కాస్ట్ కటింగ్ గురించి ఏమైనా ఆలోచిస్తే 17కి ఆర్ 14కి వెళ్ళచ్చు. బట్ మనం చూజ్ చేసింది అయితే 19 mm. తెలుసు కదండి మీకు, 19 mmకి పర్ మీటర్కి 150 హోల్స్ ఉంటాయి. ఎవ్రీ 2 yearsకి మనం ఫిల్లింగ్ చేస్తామండి. అలాగే ఇన్సైడ్ ఒకటే వేస్తారా అని అడిగారు. లేదు సార్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ వేస్తాము. కొన్ని ప్లేస్లో అంటే కామన్గా ఏంటంటే ఈ సైడ్కి వచ్చేసి ఒకవైపే ఓన్లీ ఈస్ట్ సైడ్ మాత్రమే అవుట్ సైడ్ 2 layers వస్తుంది, ఇన్సైడ్ ఒక లేయర్ వస్తుంది. ఇంకొక డౌట్ ఏంటంటే అండి, ఈ కబోర్డ్స్ ఉన్నాయి కదండి, నేను కన్స్ట్రక్షన్ చేశాను కదా, కింద నుంచి వెళ్తుందా లైన్ అని అడిగారు. సో అక్కడ మాకు హోల్ ఏం లేదు కాబట్టి సార్ కింద నుంచి కాదు, కబోర్డ్స్ టచ్ చేస్తూ యూ షేప్లో అక్కడ కర్వ్ తిప్పుతామండి, బెండ్స్ ఏమీ వాడకుండా అని చెప్పాను అనమాట, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 hour పాటు మా డిస్కషన్ జరిగిందండి. ఈ డిస్కషన్లో చాలా డౌట్స్ ఆయనకి మనం క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సైట్ విజిట్ చేసి వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కొటేషన్ కూడా ఆన్ స్పాట్లోనే ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా 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 డౌట్స్ ఏంటంటే అండి, మెయిన్ వాల్కి ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే, మనం కొటేషన్లో లిఫ్ట్ ఏరియాలోని, స్టెప్స్ ఏరియాలోని, వాష్రూమ్స్లోని వాడం కదా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు ప్రతి వాల్కి అడ్జసెంట్గా వస్తుందని, ఇవన్నీ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ సార్కి అయితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసామండి. సో అలాగే ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇన్స్పెక్షన్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం ఇన్స్పెక్షన్ చేసి అక్కడ ఏం పైప్ అవసరం ఉంటుందో అది చూజ్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.